So welcome to Indian PRR College online classes. Myself Prasad, lecturer in computer science, and welcome to our fifth session. And this is for final become occasional fifth semester web technologies paper. Okay, and so yours and kuda మన college YouTube channel ABN and PRR College online classes Kovur YouTube channel లో కంపల్సరీగా వాచ్ చేస్తూ ఉండండి. అండ్ వీడియోస్ అన్ని కూడా మీకు వాట్సాప్ గ్రూప్ కూడా పంపడం జరుగుతుంది, అక్కడ కూడా చూడండి. అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతుంటే వాటిని కంపల్సరీగా నోట్స్ అనేది మెయింటైన్ చేయండి. అండ్ వెల్కమ్ టు టుడే సెషన్. లాస్ట్ క్లాస్ లో మనము HTML డాక్యుమెంట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది డిస్కస్ చేసుకున్నాము, అవునా? సో 2 parts కింద డివైడ్ అవుతుంది, head section and body section. The head section contains the information which you have to say something to our browser or some server. Okay, and body section లో యాక్చువల్ గా మనము ఏదైతే స్క్రీన్ మీద డిస్ప్లే చేయాలని అనుకుంటున్నామో ఆ డేటా అంతా కూడా ఆ బాడీ సెక్షన్ లో మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయవలసి ఉంటుంది అనమాట. ఓకే, అండ్ టుడే సెషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వన్. దిస్ ఇస్ ఫర్ how to type our HTML document and how to save that HTML document and how to compile and execute our document. Okay, so మనం ఏదైనా ఒక వెబ్ పేజ్ ప్రిపేర్ చేస్తున్నాము, కోడ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాము, దాని అవుట్పుట్ అనేది ఎలా చూడాలి ఏంటి, అవునా? సో దాని గురించి ఈరోజు క్లాస్ లో మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాము. అండ్ దిస్ ఇస్ ఫర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ ది HTML డాక్యుమెంట్. సో కంపల్సరీగా మీరు ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూడాలి అంటే నేను ఏవైతే స్టెప్స్ ఇక్కడ చెప్తున్నానో ఆ స్టెప్స్ ని చాలా ప్రాపర్ గా ఫాలో అవుతూ ఉండండి. ఓకే, అండ్ HTML ఇస్ వెరీ సింపుల్ లాంగ్వేజ్. అండ్ ఆల్రెడీ మనం అక్కడ ఫీచర్స్ లో డిస్కస్ చేస్తున్నాము. మనము HTML కోడ్ ని టైప్ చేయడానికి మార్కెట్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎడిటార్స్ ఉన్నాయండి. ఇప్పుడు సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ఉంది, అవునా? సో సి ప్రోగ్రామ్ చేయడానికి సి ఎడిటర్ మనకి అవైలబిలిటీగా ఉంటుందండి. అలాగే జావా ప్రోగ్రామ్స్ చేయడానికి సమ్ అదర్ ఎడిటర్స్, అలానే HTML ప్రోగ్రామ్స్ ని కూడా మనము టైప్ చేయడానికి మార్కెట్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎడిటర్స్ ఉన్నాయి. ఓకే, జస్ట్ లైక్ వాళ్ళ ఎగ్జాంపుల్స్ ఏంటంటే నోట్ ప్యాడ్. సో మన సిస్టమ్ లో నోట్ ప్యాడ్ కనిపిస్తుందండి, ఓకేనా? నోట్ ప్యాడ్ లో టైప్ చేసుకోవచ్చు మన HTML ప్రోగ్రామ్ ని. ఎడిట్ ప్లస్ లో టైప్ చేసుకోవచ్చు. These are the different types of software which allows to enter some data in the document. Okay, so మనకి ఎడిట్ ప్లస్ ఉంటుంది, తర్వాత నోట్ ప్యాడ్. ఓకే, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్. ఓకే, సో నోట్ ప్యాడ్ కి లేటెస్ట్ వర్షన్స్ అనమాట. నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అని చెప్పేసి ఇలా మనకి డిఫరెంట్ ఎడిటర్స్ ఉంటాయి అనమాట. సో మన ఇష్టము, మనకు నచ్చిన ఎడిటర్ లో HTML ప్రోగ్రామ్స్ ని టైప్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇంటి దగ్గర సిస్టమ్స్ అవి ఉండి వాటిలో ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ఎడిట్ ప్లస్ కానీ లేకపోతే ఆల్రెడీ నోట్ ప్యాడ్ మనకి బై డిఫాల్ట్ ఇన్స్టాల్ అయి ఉంటుంది, ఆ నోట్ ప్యాడ్స్ కానీ వాటిలో ఓపెన్ చేసి టైప్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, యాజ్ అ బిగినర్, ఓకేనా, యు ఆర్ ద బిగినర్, ఎర్లీ స్టేజెస్ లో ఉన్నారు కాబట్టి ద బెస్ట్ వే ఏంటంటే ఆల్ ఆఫ్ యూ ప్రాక్టీస్ ఇన్ నోట్ ప్యాడ్. సో మీరు ప్రాక్టీస్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని కూడా నోట్ ప్యాడ్ లో ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? సో నోట్ ప్యాడ్ అయితే కనుక సో మనకి ప్రాసెస్ అంతా కూడా సింపుల్ గా ఉంటుంది. అండ్ నాట్ దట్ సింపుల్ ప్రాసెస్ అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి అలవాటు అయ్యే వరకు కూడా నోట్ ప్యాడ్ ని ఓపెన్ చేసి నోట్ ప్యాడ్ లో డాక్యుమెంట్స్ ని టైప్ చేయడం నేర్చుకోండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన HTML డాక్యుమెంట్ ని ఎక్కడ టైప్ చేయాలి అంటే ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి నోట్ ప్యాడ్ లో మనము టైప్ చేసుకోవాలి, ఓకేనా? సో నోట్ ప్యాడ్ లో మన డాక్యుమెంట్ ని టైప్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే సేవ్ అండ్ రన్ HTML కోడ్. సో మన ప్రోగ్రామ్ ని ఏ విధంగా సేవ్ చేసుకోవాలి, అవునా? సో ప్రతి ప్రోగ్రామ్ కి కూడా ఏదో ఒక ఎక్స్టెన్షన్ అనేది ఉంటుందండి. ఆల్రెడీ మీరు సెకండ్ ఇయర్ లో సి ప్రోగ్రామ్స్ చేశారు. సో సి ప్రోగ్రామ్స్ కి ఎక్స్టెన్షన్ ఏముంటుంది, .c అని ఉంటుంది. సో మన HTML డాక్యుమెంట్ కి ఎక్స్టెన్షన్ ఏంటంటే .html. అంటే ఏదో ఒక ప్రోగ్రామ్ టైప్ చేసుకున్న తర్వాత ఆ ప్రోగ్రామ్ ని సేవ్ చేయాలి. ఆ సేవింగ్ ప్రాసెస్ ఎలా చేస్తాము అంటే
ఏదో ఒక ప్రోగ్రామ్ నేమ్ ఇచ్చి దానికి ఎక్స్టెన్షన్ గా .html అని కానీ లేదా .htm అని కానీ మనం అక్కడ ఇవ్వవలసి ఉంటుంది అనమాట అండి. ఓకేనా? నెక్స్ట్ ఓకే, ప్రోగ్రామ్ ని టైప్ చేసుకున్నాము, తర్వాత ప్రోగ్రామ్ ని సేవ్ చేసుకున్నాము. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే ప్రోగ్రామ్ ని రన్ చేయాలి. ఓకే, సో ఫర్ రన్ HTML కోడ్ we need any web browser. the most important point, మనకి సిస్టమ్ లో వెబ్ బ్రౌజర్స్ ఉంటాయండి. గూగుల్ క్రోమ్, ఫైర్ ఫాక్స్, అపాచీ, ఒపేరా, యూసీ బ్రౌజర్, అవునా? ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రౌజర్స్ ఉంటాయి కదా. ఏదైనా ఒక బ్రౌజర్ ఉంటే సరిపోతుందండి, వేరే సాఫ్ట్వేర్స్ ఏమి ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం ఏమీ లేదనమాట. ఒక బ్రౌజర్ ఉంటే ఆ బ్రౌజర్ ద్వారా మన ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేసేయచ్చు. ఓకే, ఫర్ కంపైలింగ్ అవర్ HTML కోడ్ నో నీడ్ టు కంపైల్ మాన్యువల్లీ. HTML కోడ్ మనం ఏమి కంపైల్ చేయాల్సిన అవసరం లేదనమాట. మనం బ్రౌజర్ ఓపెన్ చేసి కోడ్ ఓపెన్ చేయగానే మనకి అవుట్పుట్ అనేది చూపెట్టేస్తుందండి. జస్ట్ ప్రోగ్రామ్ టైప్ చేయడం, సేవ్ చేయడం, బ్రౌజర్ ద్వారా దాన్ని ఓపెన్ చేయడం, అంతే. మీకు వేరే కంపైలేషన్ ప్రాసెస్ అలాంటి ఏమి పెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదనమాట. సో మన కంపెనీలో కోడ్ ఓపెన్ చేసుకున్నాం అనుకోండి ఆ బ్రౌజర్ లో, ఆటోమేటిక్ గా మనకి ఆ బ్రౌజర్ ఏం చేస్తుందంటే ఆ కోడ్ ని ఇంటర్ప్రిటెడ్ చేసి మనకి అవుట్పుట్ ని చూపిస్తుంది అనమాట అండి. ఓకే, దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్స్ అనమాట. 3 స్టెప్స్ ని కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఒక HTML ప్రోగ్రామ్ చేసాము అంటే నో యూజ్ అండి, ఏదో నేర్చేసుకున్నామంటే నో యూజ్ అనమాట. దాన్ని సిస్టమ్ మీద మనం కంపల్సరీగా ఎగ్జిక్యూట్ చేయగలగాలి. దట్ ఇస్ ద పాయింట్. మనం 5 యూనిట్స్ లో డిఫరెంట్ టాపిక్స్ నేర్చుకుంటామండి. ఆ డిఫరెంట్ టాపిక్స్ ని కూడా మనం ఎప్పుడైతే ప్రాక్టికల్ గా సిస్టమ్ మీద చేయగలుగుతామో అప్పుడు మాత్రమే మనకి కోడింగ్ అనేది, అది డాక్యుమెంటేషన్ ప్రిపరేషన్ అన్ని కూడా మనకు వచ్చినట్టు అనమాట. ఏదో 5 యూనిట్స్ ఏదో చదివేస్తే ఉపయోగం ఉండదండి. ఓకేనా? కంపల్సరీగా వాటిని సిస్టమ్ మీద ఎగ్జిక్యూట్ చేయగలగాలి. సో ఇక్కడ మనం చూసే అన్ని కూడా HTML డాక్యుమెంట్స్ ఉంటాయి. 5 యూనిట్స్ కూడా డాక్యుమెంట్స్ ని ప్రిపేర్ చేస్తాము. సో ఎక్కడైనా ఏ డాక్యుమెంట్ అయినా మనం టైప్ చేయాలి, సేవ్ చేయాలి, కంపైల్ చేయాలి, లేదా ఎగ్జిక్యూట్ చేయాలి. సో కామన్ ప్రొసీజర్ అనమాట. ఎక్కడైనా ఏ డాక్యుమెంట్ అయినా ఇంకా సో నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకోవాలి, కోడ్ ని టైప్ చేసుకోవాలి, ఆ డాక్యుమెంట్ ని సేవ్ చేయాలి, ఆ తర్వాత బ్రౌజర్ ద్వారా దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. ఓకే, అండ్ నౌ లెట్ us see the ప్రాక్టికల్ దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి ఏంటనేది ఒకసారి చూద్దాము. అండ్ ఓకే, సో మనకి నోట్ ప్యాడ్ ఓపెన్ చేయాలండి. ఓకేనా? సో నోట్ ప్యాడ్ ఓపెన్ చేయడానికి మనకి స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేసుకుని స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేసుకుని దాంట్లో మనము నోట్ ప్యాడ్ అని చెప్పేసి టైప్ చేసుకుంటామండి. అవునా? సో టైప్ చేయగానే మనకి సిస్టమ్ లో నోట్ ప్యాడ్ ఎక్కడ ఉన్నది ఏంటనేది కనిపిస్తుంది. ఒకవేళ ఇంకా లేటెస్ట్ సాఫ్ట్వేర్స్ కనుక ఉపయోగిస్తే విండోస్ వీటిని ఉపయోగించుకుంటే సో మీరు ఇన్నర్గా కొంచెం సెట్ చేయవలసి ఉంటుంది. ఫర్ ద సింపుల్ ప్రొసీజర్ సో ఇక్కడ ఉంది చూడండి నోట్ ప్యాడ్ అనేది. ఒకవేళ మీరు విండోస్ 8 కానీ 10 కానీ అలాంటివి ఏవైనా యూజ్ చేసుకుంటే సిస్టమ్ యాప్స్ లో మనకి నోట్ ప్యాడ్ ఎక్కడుందో టైప్ చేసుకోండి. ఓకేనా? అది సెట్ చేసుకోండి. సెట్ చేసుకుని నోట్ ప్యాడ్ ని ఫైండ్ అవుట్ చేసుకోండి. ఓకే, సో ఒకవేళ మీకు అదంతా కష్టంగా ఉంది అనుకుంటే ఓకే, ఒకటి విండోస్ బటన్ అండ్ ఆర్ బటన్ ఉంటాయండి. విండోస్ బటన్, ఆర్ బటన్ ఉంటాయి. సో ఆ రెండు కలిపి ప్రెస్ చేసుకుంటే మనకి ఇలాగా రన్ కమాండ్, రన్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అవుతుంది. విండోస్ బటన్ ప్లస్ ఆర్ బటన్. ఓకే, సో ఇక్కడ నోట్ ప్యాడ్ అని చెప్పేసి టైప్ చేయండి. ఓకే, టైప్ చేసిన తర్వాత ఓకే బటన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే మనకి నోట్ ప్యాడ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఓకే, ఒక వైట్ కలర్ లో సమ్ టూల్ బార్స్ ఉంది, ఫైల్, ఎడిట్, ఫార్మాట్, వ్యూ, హెల్ప్ అనేలాగా ఒక ఎడిటర్ ఒకటి ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నోట్ ప్యాడ్ లో మనం ఏం చేయాలనుకున్నాము, మనం నేర్చుకుంటున్న HTML డాక్యుమెంట్స్ ని మనం ఇక్కడ టైప్ చేసుకోవాలండి.
ఓకే. సో లెటెస్ట్ నేను ఇక్కడ ఒక చిన్న ప్రోగ్రామ్ ఒకటి టైప్ చేస్తాను. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఓకే ఓకే చూడండి, ఇక్కడ HTML లో మనం కోడ్ ప్రిపేర్ చేయడానికి ట్యాగ్స్ ను ఉపయోగించుకుంటాము అని చెప్తున్నాము. ఓకే, చూడండి ఇక్కడ నేను ఒక HTML అని రాస్తున్నాను. తర్వాత హెడ్ అని, ఇవన్నీ కూడా ట్యాగ్స్ అనమాట అండి. యాంగులర్ బ్రాకెట్స్ మధ్యలో మనం ప్లేస్ చేసుకుంటే వాటిని ట్యాగ్స్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాం అనమాట. ఎగ్జాంపుల్ అండ్ ఫార్వర్డ్ స్లాష్ టిఎల్ఈ టైటిల్, ఇవన్నీ కూడా ట్యాగ్స్ అండి. ఓకే, మనం నెక్స్ట్ క్లాసెస్ నుంచి ట్యాగ్స్ కూడా నేర్చుకోవడం, ఎలా నేర్చుకోవడం ఏంటనేది కూడా చూస్తాము. జస్ట్ అబ్జర్వ్ ద డాక్యుమెంట్. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక డాక్యుమెంట్ ని ఏ విధంగా ఎక్కడ టైప్ చేసుకుంటున్నాము, ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తామనేది ఒకసారి చూడండి. ఓకే, ఈ ట్యాగ్స్ అని కూడా మీకు ఇంకా తెలియదు, తర్వాత నేర్చుకుందాం మనము. బట్ ప్రోగ్రామ్ ఎలా టైప్ చేస్తున్నానో, ఎక్కడ టైప్ చేస్తున్నాను అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? బాడీ ట్యాగ్ అండ్ క్లోజ్ ది HTML. ఒక సింపుల్ డాక్యుమెంట్ అండి ఇది. జస్ట్ 1 2 3 4 5 ఒక 5 టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ తో ఒక డాక్యుమెంట్ ఒకటి ఇక్కడ మనము ప్రిపేర్ చేసుకున్నాము. ఓకే, ఫస్ట్ HTML ట్యాగ్ అన్నమాట ఇది. ఆ తర్వాత హెడ్ ట్యాగ్ రాసాము, తర్వాత టైటిల్ ట్యాగ్ రాసి ఏదో సమ్ టైటిల్ ప్లేస్ చేసుకుని టైటిల్ ట్యాగ్ ని క్లోజ్ చేస్తున్నాము, తర్వాత హెడ్ ట్యాగ్ ని క్లోజ్ చేస్తున్నాము. సో ఇక్కడ వరకు కూడా డాక్యుమెంట్ హెడ్ సెక్షన్ అని చెప్పేసి చెప్పొచ్చు దీన్ని. ఓకే, నెక్స్ట్ బాడీ సెక్షన్. సో బాడీ ట్యాగ్ తో మనం స్టార్ట్ చేస్తున్నాము. దాంట్లో H1 వన్ ఆఫ్ ది ట్యాగ్ అనమాట, ఏదో ఫార్మాటింగ్ ఉపయోగించుకుంటాము, అది ఎందుకో తర్వాత చూద్దాము. H1 ఓపెన్ చేస్తున్నాము అండ్ H1 ఇక్కడ క్లోజ్ చేస్తున్నాము అండ్ బాడీ ట్యాగ్ ని ఇక్కడ క్లోజ్ చేస్తాము. సో ఇదంతా కూడా బాడీ సెక్షన్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ HTML ట్యాగ్ కూడా క్లోజ్ చేస్తున్నాము. సో మన డాక్యుమెంట్ ప్రాసెస్ లో ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేసుకున్నాము, అంటే నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి డాక్యుమెంట్ ని టైప్ చేసుకున్నాము. ఓకే, నెక్స్ట్ ఏంటంటే డాక్యుమెంట్ ని సేవ్ చేయాలండి. సో ఏ విధంగా సేవ్ చేస్తాము? ఫైల్ ఆప్షన్ లోకి వెళ్ళి దాంట్లో సేవ్ బటన్ కనిపిస్తుందండి. ఓకే, చూడండి ఇక్కడ న్యూ, ఓపెన్, సేవ్, సేవ్ యాజ్, పేజ్ సెటప్, ప్రింట్, ఎగ్జిట్ అని కనిపిస్తున్నాయి కదా. సో వీటిలో సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సేవ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే మన లోకల్ సిస్టమ్ లో ఎక్కడ సేవ్ చేయమంటారు అని అడుగుతుందండి. చూడండి, ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నాము, మన కంప్యూటర్ లో లోకల్ డిస్క్ సి పైథాన్ అనే ఫోల్డర్ లో ఉన్నామన్నమాట. ఓకే, ఒకవేళ మీకు డౌట్స్ వస్తాయి కనుక పక్కన ఐకాన్స్ కనిపిస్తున్నాయి కదా, చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సి డ్రైవ్ లో సేవ్ చేయాలి మీరు. సో సి డ్రైవ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సి డ్రైవ్ లో ఉన్న ఫైల్స్ కనిపిస్తున్నాయండి, అవునా? ఓకే ఓకే, ఈ డ్రైవ్ లో సేవ్ చేయాలనుకోండి, ఈ డ్రైవ్ మీద క్లిక్ చేసుకోండి. సో ఇవన్నీ కూడా ఈ డ్రైవ్ లో ఉన్న ఫోల్డర్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఓకే ఓకే, లెటర్స్ సి డ్రైవ్ లో సేవ్ చేద్దామని అనుకుంటున్నాను నేను. సో సి డ్రైవ్ ని సెలెక్ట్ చేసుకున్నాము. సో మీరు చేస్తున్న ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫోల్డర్ కి ఒక నేమ్ ఇవ్వండి, HTML ప్రోగ్రామ్స్ అని చెప్పేసి ఇచ్చుకున్నాం. అంటే మనం ఇప్పుడు సి డ్రైవ్ లో HTML ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకుని దాన్ని డబుల్ క్లిక్ చేయండి, అంటే ఓపెన్ చేయండి. ఇక్కడ మనం ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఓకే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారా? సి డ్రైవ్ లో HTML ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్ లో మనం ప్రోగ్రామ్ ని సేవ్ చేస్తున్నాం అనమాట. సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసి ఏమని ఇస్తున్నాము, ఎగ్జాంపుల్ అని చెప్పేసి ఇస్తున్నాము. ఓకే, ఎక్స్టెన్షన్ ఏమి ఇవ్వాలని చెప్పుకున్నాము, .html. ఓకేనా, ఎగ్జాంపుల్ .html. ఓకే, ఇక్కడ కింద సేవ్ టైప్ యాజ్ .txt అని ఉంది కదా, అది తీసేసి ఆల్ ఫైల్స్ అని పెట్టుకోండి. ఓకే, ఆల్ ఫైల్స్ లో
మన ప్రోగ్రామ్ ని example.html అని చెప్పేసి సేవ్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, సేవ్ దిస్ వన్, సేవ్ చేస్తాం. ఓకే, సో ప్రోగ్రామ్ ని టైప్ చేసుకున్నాము, తర్వాత ప్రోగ్రామ్ ని సేవ్ చేసుకున్నాము. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్. ఓకేనా, ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ వెరీ సింపుల్. లెట్ us see. సింపుల్ ప్రొసీజర్ ఏంటంటే మన ప్రోగ్రామ్ ఎక్కడైతే సేవ్ చేసామో ఆ లొకేషన్ కి వెళ్ళండి. అంటే మై కంప్యూటర్ లో సి డ్రైవ్ లో, ఓకేనా, అబ్జర్వ్ చేస్తున్నారా, మై కంప్యూటర్, అందులో సి డ్రైవ్, దాంట్లో HTML ప్రోగ్రామ్స్, అవునా, ఇది ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది చూసారా, ఈ ఫోల్డర్ ఉంది కదా, దాన్ని కూడా ఓపెన్ చేయండి. చూసారు, ఇక్కడ మనం తీసుకున్న ఫైల్ కనిపిస్తుంది. సో ఎప్పుడైతే .html అని సేవ్ చేస్తారో అప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రోగ్రాము మన కంప్యూటర్ లో ఏ బ్రౌజర్ అయితే బై డిఫాల్ట్ గా ఉందో ఆ బ్రౌజర్ సింబల్ తో కనిపిస్తుందండి. ఇది చూసారు, ఈ ఐకాన్ ఎలా ఉందండి, గూగుల్ క్రోమ్ సింబల్ లో ఉంది. ఒకవేళ మీరు .html అని ఇవ్వలేదు అనుకోండి, ఆ ఫైల్ ఇలా మనకి ఈ బ్రౌజర్ సింబల్స్ తో కనిపించదు, జస్ట్ ఏదో నార్మల్ టెక్స్ట్ ఫైల్ లా కనిపిస్తుంది అనమాట. సో మీరు ప్రాపర్ గా సేవ్ చేశారు అంటే .html అని చెప్పేసి అది మనకి ఇలా బ్రౌజర్ సింబల్ తో మనకి ప్రోగ్రామ్ కనిపిస్తుంది అనమాట. చూసారా, మనం నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి ఇక్కడ ప్రోగ్రామ్ టైప్ చేసుకున్నాం కదా, చూడండి దానికి నేమ్ ఏమని ఇచ్చాము, ఎగ్జాంపుల్ అని చెప్పేసి ఇచ్చాం. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు, ఇక్కడ ఎగ్జాంపుల్. ఓకే, సో ఎగ్జాంపుల్ అని చెప్పేసి ఇచ్చాము. ఆ ప్రోగ్రామ్ ని ఇక్కడ సేవ్ చేస్తున్నాం అనమాట. సో ఎక్కడైతే సేవ్ చేసామో ఆ లొకేషన్ కి వెళ్ళి ఆ ఫైల్ ని డబుల్ క్లిక్ చేయండి. అంటే లేదా రైట్ క్లిక్ చేసి ఓపెన్ చేసిన ప్రాబ్లం ఉండదు అనమాట. ఓకే, సో మన ప్రోగ్రామ్ ఓపెన్ అవుతుంది. ఓకే ఓకే, సో మన ప్రోగ్రామ్ రాసామన్నమాట. దిస్ ఇస్ అన్ వెబ్ బ్రౌజర్ విండో. ఓకేనా, సో దీంట్లో ఒక డేటా డిస్ప్లే చేశాను నేను. ఏంటి, థర్డ్ బీకమ్ ఒకేషనల్ అని చెప్పేసి some డేటాని డిస్ప్లే చేశానండి, అవునా. సో అది మనకి బ్రౌజర్ విండోలో మనకి ఇక్కడ డిస్ప్లే అయింది అనమాట అండి. ఓకే, లెట్ us మినిమైజ్ ది బ్రౌజర్. అంటే సెపరేట్ గా మనం ఏదో కంపైల్ చేసిన అవసరం ఏమీ లేదనమాట. జస్ట్ నోట్ ప్యాడ్ ఓపెన్ చేసాము, ప్రోగ్రామ్ ని టైప్ చేసుకున్నాము, టైప్ చేసుకున్న తర్వాత సేవ్ చేసుకున్నాము. ఓకే, సేవ్ చేసుకుంటే ఎక్కడైతే సేవ్ చేసామో అక్కడికి వెళ్ళి డబుల్ క్లిక్ చేసాము, వెంటనే మనకి డాక్యుమెంట్ అనేది ఓపెన్ అయింది. ఇన్ కేస్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి ప్రోగ్రామ్ లో, లేకపోతే ఏదైనా చేంజెస్ చేయాలి అనుకున్నప్పుడు మన నోట్ ప్యాడ్ ప్రోగ్రామ్ ఉంది కదా, ఇక్కడే కదా మనం టైప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో చేంజింగ్ చేయాలనుకుంటున్నాను, ఏదో సమ్ కలర్ అప్లై చేయాలనుకుంటున్నాను డాక్యుమెంట్ కి, ఏదో ఒక కలర్ అప్లై చేస్తున్నానండి నేను. ఓకే, అంటే ఏం కాదు, కోడింగ్ అనేది చేంజ్ చేశాను. ఇవన్నీ చూద్దాం మనం ఎలా రాస్తున్నాం ఏంటి, ఇవన్నీ ఎక్కడ ఉంటాయి తర్వాత చూద్దాం. జస్ట్ కోడింగ్ ని చేంజింగ్ ప్రాసెస్ అనేది చేశాను. సో చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఒకసారి మళ్ళీ ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి, సరిపోతుంది. అంటే ఆల్రెడీ సేవ్ చేసేసాం కాబట్టి కొత్తగా మనం ఏవైతే టైప్ చేసామో అవి ఆ డాక్యుమెంట్ లోకి వెళ్ళి యాడ్ అవుతున్నాయి అంతే. ఓకేనా, ఇక్కడ చాలా మంది సేవ్ యాజ్ చేసేస్తూ ఉంటారు. సేవ్ యాజ్ అవసరం లేదండి. డాక్యుమెంట్స్ మాడిఫై చేసిన తర్వాత దాన్ని ఆ చేంజెస్ సేవ్ చేయాలంటే మళ్ళీ ఒకసారి సేవ్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎక్కడ సేవ్ చేయమంటారో ఏం అడగదు, ఎందుకంటే ఆల్రెడీ ఒక లొకేషన్ మనం ఇచ్చేసాము. ఆ లొకేషన్ లో ఫైల్ అనేది ఉంది, దాంట్లో చేంజెస్ చేసి ఆ చేంజెస్ ని కొత్తగా దీనికి యాడ్ చేస్తున్నాం అనమాట. ఓకే, సేవ్ మినిమైజ్. సో అగైన్ మళ్ళీ ఇక్కడికి వెళ్ళి దీన్ని డబుల్ క్లిక్ చేసినా పర్వాలేదు, లేదా ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంది కాబట్టి దీన్ని మ్యాక్సిమైజ్ చేయండి. ఓకే, ఇక్కడ మనం కొంత చేంజెస్ చేసాం. ఏంటి, ఈ డాక్యుమెంట్ అంతటికి కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలన్నాము. ఇప్పుడు వైట్ కలర్ లో ఉంది కదా ఇదంతా కూడాను, ఈ వైట్ కలర్ కి సమ్ కలర్ అప్లై చేస్తున్నాను అనమాట. ఓకే, సో చేంజెస్ ఇక్కడ మళ్ళీ అప్లై కావాలి అనుకుంటే జస్ట్ ఇక్కడ రీఫ్రెష్ బటన్ ఉంటుందండి. ఓకే, ఇక్కడ రీలోడ్ దిస్ పేజ్ అని ఉంది కదా, అదన్నా ప్రెస్ చేసుకోవచ్చు, లేదా మన కీబోర్డ్ లో F5 అనే బటన్ ఫంక్షనల్ కీ ఉంటుంది, ఆ కీ ప్రెస్ చేసినా పర్వాలేదు. ఓకే, లెట్ us see here, I'm refreshing, reloading this page. ఓకే, సో చేంజెస్ అనేవి అప్లై అయ్యాయండి ఇక్కడ మనకి, అవునా. సో ఈ విధంగా మన ప్రోగ్రామ్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తామన్నమాట అండి. ఓకేనా, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. లెట్ us see one more example. జస్ట్ నోట్ ప్యాడ్. ఓకే, అండ్ ఓపెన్ ది న్యూ, కొత్తగా డాక్యుమెంట్ ఓపెన్ చేసాము. సో ఇక్కడ
సమ్ ప్రోగ్రామ్ టైప్ చేసుకుంటున్నాము HTML అండ్ head and some title, example 2 and forward slash title and close the head, body, there is some blue color equal to some red, text equal to yellow, and here some data ఏదో మనం ఇక్కడ టైప్ చేసుకుందాము. This is an example for HTML document. Okay. Practice with different content. And close the body tag and close the HTML document. Okay. సో ప్రోగ్రామ్ ని టైప్ చేస్తున్నాము. నెక్స్ట్ ప్రొసీజర్ ఏమనుకున్నాము, సేవ్ చేయాలి. ఎక్కడికి వెళ్ళాలి, ఫైల్, సేవ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, సేవ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాము. సో మన ప్రోగ్రామ్ ని ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నాము, లోకల్ డిస్క్ సిలో HTML ప్రోగ్రామ్స్ అనే మన ఫోల్డర్ ఉంది కదా, మీ నేమ్ తో ఫోల్డర్ క్రియేట్ చేసుకుని లేకపోతే అందరూ కూడా. ఓకేనా, సో దీన్ని డబుల్ క్లిక్ చేస్తున్నాము. ఇక్కడ ఎగ్జాంపుల్ 2 అనే నేమ్ ఇస్తున్నాను. ఇక్కడ ఆల్ ఫైల్స్ ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే ఓకే అండ్ .html, ఓకే example2.html. ఓకే అండ్ సేవ్ చేస్తామండి. హౌ టు ఎగ్జిక్యూట్, మై కంప్యూటర్, లోకల్ డిస్క్ సి, అవర్ ప్రోగ్రామ్ లొకేషన్, జస్ట్ చూసారు ఎగ్జాంపుల్ 2 ఉంది ఇక్కడ. ఓకే, సో దీన్ని డబుల్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసి ఓపెన్ చేసినా కానీ ఇంకే ప్రాబ్లం లేదు. ఓకే, దిస్ ఈజ్ అవర్ HTML అవుట్పుట్. మనం ఏదైతే ప్రిపేర్ చేసామో దాని యొక్క అవుట్పుట్ అన్నమాట. ఓకే, అర్థమైంది అందరికీ కూడా. సో సేవ్ చేయడం అన్నీ కూడా అర్థమయ్యే వరకు కూడా 2-3 టైమ్స్ వీడియోస్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అండ్ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ.